వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరి టెక్ న్యూస్. చిన్న విషయంపై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మంచి మంచి విషయాలు ఏమొచ్చినాయంటే ఏఐ గురించి, కొత్త స్మార్ట్ ఫోన్స్ గురించి అండ్ కొత్త లాంచెస్ గురించి మంచి గేమ్ న్యూస్ కూడా వచ్చింది. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ట్రూ కాలర్ నుంచి అన్నమాట. సో ట్రూ కాలర్ వాళ్ళు ఏఐ పవర్డ్ కాల్ రికార్డింగ్ చేస్తున్నాం అనేసి అయితే అన్నారు. ప్రస్తుతానికి అయితే ఇండియా ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యూజర్స్ కదా, అది కూడా ఎవరికి అంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ట్రూ కాలర్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఫీచర్ అయితే తీసుకొస్తున్నాం అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ మీ ట్రూ కాలర్ 2 సబ్స్క్రిప్షన్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎట్లా కింద కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఏందనేసి అయితే కింద ఎక్స్ప్రెస్ చేయండి, చాలా మంది కూడా తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏఐ న్యూస్ ఇది కూడా అనమాట. ఏంటంటే క్వాల్కామ్ వాడమంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ అవుతుందో ఆన్ డివైస్ ఏఐకి సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ త్వరలో రాబోతున్నాయి అనేసి అయితే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ కి ఎండబ్ల్యూసీ ఇలా క్వాల్కామ్ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్ LLM, సో ఇక్కడ మల్టీపర్పస్ ఇమేజ్ ప్రాసెసింగ్ అవన్నీ తీసుకొస్తారు అనేసి అయితే అంటారు. సో ఇక్కడ ఆన్ డివైస్ అనమాట. నార్మల్ ఇంతకుముందు ఏంటంటే ఏ మనకి క్లౌడ్ లా సర్వర్స్ యూజ్ చేసేవాళ్ళు కదా, సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఏమంటారు ప్రాసెసర్లను దగ్గర సపరేట్ ఇంకో చిప్ వస్తుంది. సో దాని గురించి అంటే మనకి రీసెంట్గా ఇంతకుముందు కూడా చెప్పుకుంటే డెస్క్టాప్ లో AMD వాళ్ళది Ryzen 7 8700Gలో కూడా 8600Gలో కూడా ఏఐకి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయనేసి దాంట్లో ఇంటెల్ కూడా వచ్చింది. ఇప్పుడు క్వాల్కామ్ వాళ్ళు కూడా వస్తారు అన్నమాట. సో ఇలాంటి ఏఐకి సంబంధించిన అప్డేట్స్, హార్డ్వేర్ సంబంధించిన న్యూస్లో అప్డేట్ చేస్తారు. దానికోసం అయితే ఫాలో కానీ హార్డ్వేర్ న్యూస్ కూడా రెగ్యులర్గా చెక్ చేయండి. అదే నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అంటే, సో మోటరోలా వాళ్ళైతే ఇది ఒక మంచి డిసిషన్ అనుకోవచ్చు. ఏంటంటే ఇప్పటి నుంచి వీళ్ళ స్మార్ట్ ఫోన్స్ డిస్ప్లే ప్రొడక్షన్ ఏదైతే ఉందో మొత్తం కూడా కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ తో పాటు వస్తుంది అనేసి అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే చేసిరన్నమాట. ఇక్కడ అప్కమింగ్ ఏవైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ తో పాటు వస్తున్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ డివైసెస్ లో కూడా వస్తాయనేసి అయితే అనౌన్స్మెంట్ అయితే చేసినాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే షామీ వాళ్ళది షామీ HyperOS సంబంధించిన రిలీజ్ స్కెడ్యూల్ అయితే ఇక్కడ బయటపడ్డది. సో ఇక్కడ H1 స్కెడ్యూల్ అన్నమాట. ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే షామీ 14 ఉంది, 13 సిరీస్, 13T సిరీస్, 12 సిరీస్, 12T సిరీస్ అండ్ షామీ 13 12 Pro Plus, 12 Pro 5G అండ్ రెడ్మీ నోట్ 12 5G. తర్వాత షామీ ప్యాడ్ Pro, ప్యాడ్ 6, ప్యాడ్ SC. వేరియబుల్ డివైస్ వచ్చేసరికి అయితే షామీ వాచ్ S3 అండ్ షామీ స్మార్ట్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా షామీ HyperOS అప్డేట్స్ వస్తున్నాయి. ఈ రిలీజ్ స్కెడ్యూల్ అవుతుందో H1 లో ఈజీగా వచ్చేస్తాయి అనేసి అయితే అఫీషియల్ గా అప్డేట్ కూడా చేసాము. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివోలో V30 Pro స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో కదా, ఈ స్మార్ట్ ఫోన్స్ వివో V30 అండ్ వివో V30 Pro స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో లాంచ్ చేయడం అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే March 7th రోజున అఫీషియల్ గా స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ ఫీచర్స్ ఏమున్నాయంటే జాయిస్ స్టైల్ బోకే ఎఫెక్ట్స్ తో పాటు వస్తుంది అండ్ ఆల్సో 5000 mAh బ్యాటరీ అండ్ ఎక్స్క్లూజివ్ గా ఫ్లిప్కార్ట్ అండ్ వివో వాళ్ళ వెబ్సైట్ నుంచే ఈ స్మార్ట్ ఫోన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే OnePlus నుంచి. సో OnePlus 12R ఏదైతే ఉందో జెన్సిన్ ఇంపాక్ట్ అనే ఒక గేమ్ ఉంది కదా, సో ఆ గేమ్ ది వేరియంట్ అన్నమాట, స్పెషల్ ఎడిషన్ అనుకోవచ్చు. అది ఇండియాలో February 28th కి లాంచ్ అవుతుంది అనమాట. సో జెన్సిన్ ఇంపాక్ట్ వేరియంట్ ఎట్లా ఉంటుంది, లుక్ ఏదో ఉంది అనేసి అయితే సపరేట్ ఇంకో వీడియో తీసేస్తాను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. అంటే ఎల్లుండి ఎన్ని రోజులు ఇవ్వాలి, 26 కదా, February 28th అంటే రేపు ఎల్లుండికి అయితే లాంచ్ అవుతుంది అన్నమాట. సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తుంది దాని మీద. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఎన్విడియా నుంచి మంచి న్యూస్ వచ్చింది అనుకోవచ్చు. ఎన్విడియా వాళ్ళైతే RTX 1000 అండ్ RTX 500 ADA GPUs అయితే తీసుకొచ్చారు అన్నమాట. అరే ఏందన్నా 1500 అంటున్నావు, పథకాడు అంటే కాదు భయ్, ఇవి వర్క్ స్టేషన్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, సో కంప్లీట్లీ వీడియో ఎడిటింగ్ VFX వర్క్ స్టేషన్ ల్యాప్టాప్స్ అంటారు. అవిటికి లో ఎండ్ ప్రాసెసర్ GPU కాబట్టి ఎడిటింగ్ వర్క్స్ కి తీసుకొచ్చే గ్రాఫిక్ కార్డ్స్ ఇవి. ఇక్కడ RTX 1000 ADA వచ్చేసరికి అయితేనేమో AD107 2560 ఏమంటారు క్యూడా కోడ్స్ తో పాటు వస్తుంది. 6GB VRAM, 35 నుంచి 150 ప్లస్ 15 watts పవర్ కన్సంప్షన్ తో పాటు డైనామిక్ బూస్ట్ బట్టి పవర్ ఇంకెక్కువ యాడ్ కావచ్చు. ఇక్కడ RTX 500 ADA వచ్చేసరికి అయితే AD107 సేమ్ అదే ఆర్కిటెక్చర్. ఇక్కడ క్యూడా కోడ్స్ ఏవైతే ఉన్నాయో తగ్గినాయి మనపై
2048 క్యూడా కోర్స్, ర్యామ్ కూడా తగ్గింది, 4GB వీడియో ర్యామ్ అనమాట. అండ్ పవర్ చూసుకుంటే 35 వాట్స్ నుంచి 65 వాట్స్ మధ్య పవర్ కన్సంప్షన్ చేస్తారని అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో వర్క్ స్టేషన్ ల్యాప్టాప్స్కి అయితే కొంచెం బూస్ట్ అనుకోవచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ లాగా ఉంది. అండ్ దీనివల్ల మన గ్రాఫిక్ కార్డులు ఏది తీసుకున్నా పర్లేదు అన్నట్టు అయితే అయిపోయింది అనమాట. ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేసారు డైరెక్ట్ SR అని, సో డైరెక్ట్ సూపర్ రెజల్యూషన్ అట్ GTC అన్నమాట. సో ఇక్కడ ఏం లేదు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు డైరెక్ట్ సూపర్ రెజల్యూషన్ ఆల్రెడీ మనకి DLSS వస్తుంది. తర్వాత అంటే అప్స్కేలింగ్ టెక్నాలజీ అనమాట. సో ఈ అప్స్కేలింగ్ టెక్నాలజీలా మనకి వేరియేషన్స్ ఉన్నాయి. NVIDIA వాళ్ళు వచ్చేసరికి కదా వాళ్ళు DLSS అంటారు, ఇంటెల్కి వచ్చేసరికి కదా XESS అంటారు, AMDకి వచ్చేసరికి కదా FSR అనేసి అంటారు. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా డైరెక్ట్ SR అని తీసుకొచ్చారు. సో అది ప్రస్తుతానికి అయితే ప్రోగ్రామింగ్ బిగినింగ్ స్టేజెస్ ఉన్నాయి, కొన్ని ఇట్లా అవైలబుల్ ఉందనేసి అంటారు టెస్టింగ్ పర్పస్కి. సో అఫీషియల్గా వచ్చినాక సపరేట్గా మనలో ఇంకేమడిగా అవుతారా ఏంది అనేసి సపరేట్ ఇంకో న్యూస్ తీసుకొస్తాను. ప్రస్తుతానికి అయితే వచ్చింది అనే ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట. అంటే గేమ్స్ ఎలా అడాప్ట్ చేసుకుంటారు అనేసి అయితే సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాం. తర్వాత గేమ్స్కి వచ్చినాం కాబట్టి ఎండింగ్లో సో గేమ్స్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్ మంచి ఆఫర్తో పాటు వస్తుంది. ఇక్కడ ఫార్ క్రై 5 వచ్చి కూడా మనకి దగ్గర 6 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ గేమ్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 4,449 రూపాయలు, సారీ 449 రూపాయలు ఉంది. సో ఒకవేళ ఇట్లా ఫార్ క్రై ఫ్రాన్స్ ఉంటే ఇట్లా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పై నా సిస్టమ్ రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్ ఉన్నది, కాపీ చేసుకోండి. అండ్ సపరేట్గా చెప్పుకోవాలంటే కింద కామెంట్ రిప్లై ట్రై చేస్తాను. అండ్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్ అప్డేట్స్ అవ్వడంపై మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా అనేసి అయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం మీకు. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ దాకా యూశ్వర్ వాళ్ళందరికీ థ్యాంక్స్.